స్వామియే శరణమయ్యప్ప, సర్వ అపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 7వ రోజు యాత్ర దిన్నెదేవరపాడు వెంకన్న బావి నుంచి మొదలుపెట్టి దూపాడు, చిన్నటేకూరు, పెద్దటేకూరు మీదుగా ఉలిందకొండ దాటుకుని వెల్దుర్తి తిక్క తాతగారు అనే గుళ్ళు వారి మహా సమాధులు ఉంటాయి. అది దాటుకుని వెల్దుర్తి బైపాస్లో నిర్మించబడిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ కర్నూలు, కల్లూరు దాటిన తర్వాత దిన్నెదేవరపాడు మరియు వెంకన్నబావి ప్రదేశం నుంచి మనం చూసుకుంటే దూపాడికి 10 కిలోమీటర్లు, చిన్నటేకూరికి 5 కిలోమీటర్లు, పెద్దటేకూరికి 4 కిలోమీటర్లు, ఉలిందకొండకి అక్కడి నుంచి 12 కిలోమీటర్లు, అలాగే వెల్దుర్తికి 12 కిలోమీటర్లు, మొత్తం కలుపుకొని 28 నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. ఉదయం 2:30 గంటలకు యాత్ర మొదలు పెట్టడం జరిగింది. శరీరం సహకారం బాగుంది, వాతావరణ సహకారం కూడా బాగానే ఉంది. చూసుకుంటే ఇదే విధంగా నడవగలిగితే కనుక నేను ఖచ్చితంగా 10:30-11 గంటలకు వెల్దుర్తి బైపాస్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకోవడానికి 10:30-11 గంటలకి చేరుకోగలుగుతానని అనుకుంటూ ఉన్నాను. స్వామియే శరణమయ్యప్ప, సర్వ అపరాధ రక్షకనే శరణమయ్యప్ప.